హాయ్ అండి, వెల్కమ్ మన తెలుగు యూఎస్ఏ లాగ్స్ ఛానల్కి. ఈరోజు నేను ఇన్వెస్టింగ్ అండ్ సేవింగ్ మనీ ఇన్ యూఎస్ఏ అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మీకు నేను పెడుతున్న ఇవిగా నచ్చితే కానీ మీరు నాకు లైక్ బటన్ కొట్టండి, ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్స్లో రాయండి, మోర్ పెడుతూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి మనము టాపిక్. ఓకే హౌ టు ఇన్వెస్ట్ అండ్ సేవ్ మనీ ఇన్ యూఎస్ఏ. ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్తారు, ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా చెప్తారు. నా నాలెడ్జ్ కూడా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నుంచే తీసుకున్నాము. మేము ఫస్ట్ రెసిడెన్స్ అయిపోయిన వెంటనే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కలిసాము. సో ఈ గేవ్ అస్ ఎ బిగ్ క్లాస్ అండ్ లెక్చర్ అపాయింట్మెంట్ తీసుకొని ఎలా సేవ్ చేయాలి, ఏం చేసుకోవాలి అవన్నీ చెప్పాడు. సో దాన్ని నేను ఒక టేబుల్గా రాసి చెప్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ అమెరికాలో శాలరీ అని ఉంటుంది. ఒక శాలరీ బేసిక్ చెప్తాను ఫస్ట్. ఒక శాలరీ అని ఉంటుంది. సపోజ్ 100,000 అనుకోండి, $1,00,000 వస్తే శాలరీ అనుకోండి. పర్ ఇయర్ కండి. ఇదంతా పర్ ఇయర్కే మనం మాట్లాడేది. ఇక్కడ నెలకి ఎవరు చేయరు ఇంత. నెలకి ఎంత చేస్తే ఇంకేం లే. టేక్ హోమ్ మనీ అని ఉంటుంది, టేక్ హోమ్ శాలరీ. దిస్ ఈజ్ ది మనీ యూ గెట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, టేక్ హోమ్ శాలరీ. సో ఇండియాలో చెప్పేటప్పుడు కొన్ని ఇళ్ళలో చూస్తుంటాను నేను, $250,000 శాలరీ అంటారు ఇదంతా. బట్ దీనిలో అంకుల్ శామ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లు. ఇక్కడ అంకుల్ శామ్ అంటే అమెరికన్ గవర్నమెంట్, ఇక్కడ అంకుల్ శామ్ అంటారు. అంకుల్ శామ్ ఒక డిపెండింగ్ అపాన్ ఇది ఫ్యామిలీ ఇన్కమా లేకపోతే పర్సనల్ ఇన్కమా, మ్యారీడా నాన్ మ్యారీడా అని బట్టి ట్యాక్స్లు పోగా ఆల్మోస్ట్ వాడికి చేతికి వచ్చేది మాత్రం ఎనీవేర్ ఫ్రమ్ 150 to 175 డిపెండింగ్ అపాన్ ది స్టేట్. ఇది టేక్ హోమ్ ఉంటుంది అంతే. ఇది బై 12 వేసుకోండి. డోంట్ గో బై శాలరీ ఇన్ అమెరికా. ట్యాక్స్లు మనము ఇండియాలో మాదిరి తప్పించుకోలేము, వాళ్ళే పట్టుకొని ఇస్తారు పే స్టబ్ కంపెనీస్. సో డోంట్ గో బై ది శాలరీ. స్టేట్స్ అని ఎందుకన్నామంటే కొన్ని స్టేట్స్కి ఇక్కడ స్టేట్ ట్యాక్స్ లేదండి. ఫ్లోరిడా, టెక్సస్, డెలవేర్ ఇలాంటి స్టేట్స్కి కొన్ని స్టేట్ ట్యాక్స్ లేదు, అందుకని డిపెండ్ ఆన్ స్టేట్ అని చెప్పాము. ఓకే, దీన్ని తుడిపేద్దాంగా. ఇది బేసిక్. ఎవడైనా శాలరీ, నాకు ఇంత శాలరీ అంత శాలరీ, ఇది ఫన్నీగా చెప్తున్నాను బట్ దిస్ ఇస్ ట్రూ. మీ అమ్మాయిని పెళ్ళికి వచ్చేటప్పుడు ఇంజనీరో ఎవరో డాక్టరో చెప్తాడు, మా అమ్మాయి శాలరీ 400 300 400 అని చెప్తుంటాడు. అది అన్నీ అడగకుండా కట్ ద క్రాప్ అని చెప్పి నీ టేక్ హోమ్ ఎంత అని అడగండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అమెరికాలో నీ చేతికి వచ్చే డబ్బు ఎంత, అది కదా ఇంపార్టెంట్ మనకు. ట్యాక్స్లు ఎంత కడతావు, నీ ఫుల్ జీతం ఏం నెత్తినేసుకుంటారా, అది టేక్ హోమ్ శాలరీ. దిస్ ఈజ్ ద టర్మ్, టేక్ హోమ్ శాలరీ. మామూలుగా ఇక్కడ శాలరీ ఎట్లా ఇస్తారంటే 15 డేస్కి ఒకసారి ఇస్తారు. 15 డేస్ అంటే అప్పుడు ఎన్ని, 26 పే చెక్స్ పర్ ఇయర్. సో 24 months ఉన్నాయి కదా, 2 months 3 పే చెక్స్ వస్తాయి. ఓన్లీ 2 months a year 3 పే చెక్స్ వస్తాయి. 24 months 2 పే చెక్స్, 12 months 2 పే చెక్స్, 24 + 2 26 పే చెక్స్ పర్ ఇయర్. కొన్ని మంత్లీ ఇస్తాయి 12 months, 12 పే చెక్స్ ఇస్తారు. అట్లా ది మెయిన్ డబ్బులు ఇచ్చేది కంపెనీలన్నీ ఇట్లా ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ గివ్ ఎవ్రీ 2 weeks ఇస్తారు. వాళ్ళ లెక్కలకు బాగుంటుందంట అది. దట్ ఈస్ ద వే దే డూ ఇట్. అండ్ పేచెక్ కంపెనీలు ఉంటాయి ఇక్కడ, వాళ్ళే అంతా. మీ పేచెక్ చూసుకోండి, పేచెక్ చూస్తేనే అర్థమవుతుంది. ఫెడరల్ ట్యాక్సు, లోకల్ ట్యాక్సు, స్టేట్ ట్యాక్సు, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఏమన్నా కంపెనీ పట్టుకునేది ఉంటుంది, ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ బిగ్ చంక్. అట్లా ఇవన్నీ వస్తుంటాయి ఇట్లా. ఓకే, ఇవన్నీ కట్ అయిపోతుంటాయి. అండ్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇట్లా కట్ అయిపోతుంటాయి. ఇది బేసిక్. ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది. అమెరికాలో డబ్బులు
ఎంతెంత చేస్తారు ఏమేమి చేస్తారు అనేది ఇది బేసిక్ ఐడియా. ఇప్పుడు సేవింగ్కి వెళ్దాం. సేవింగ్ టేక్ హోమ్ మనీ 100% అనుకుందాం. విల్ టేక్ బై పర్సంటేజెస్ అంతా. ఓకే, ఇది డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ పెరగచ్చు తరగచ్చు. ఓకే, టేక్ హోమ్ శాలరీ 100% అనుకోండి. టేక్ హోమ్ మనీ ఇది ఎంతన్నా కావచ్చు. సో దాంట్లో లిక్విడ్ మనీ అని ఉంటుంది. లిక్విడ్ మనీ అంటే బ్యాంక్ అకౌంట్లో చెక్కింగ్, సేవింగ్స్, 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్ మనీ ఉంటుంది. చెక్కింగ్, సేవింగ్స్ అకౌంట్లో ఎప్పుడన్నా యాక్సెస్ చేసేసుకోవచ్చు. కొంచెం సేవింగ్స్లో పెట్టండి. ఇది ఎలా సేవ్ చేయొచ్చు అంటే చెక్కింగ్లో మీకు ఒక $1,000 పడుతుంది అనుకోండి, లేదా 3,000 పడుతుంది అనుకోండి. ఎవ్రీ పే చెక్కు $3,000 అనుకోండి. ఎవ్రీ పే చెక్ $500 సేవింగ్స్ లైక్ ఆటోమేటిక్ చేసేసేయండి. సో ఎవ్రీ మంత్ $1,000 సేవ్ అవుతుంది. అట్లా 12,000 యూ ఆర్ సేవింగ్ ఇట్ వితౌట్ నోయింగ్ ఇట్. ఓకే, అండ్ ది అదర్ వే ఈస్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లో కూడా ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లో డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ ఎనీవేర్ ఫ్రమ్ 5% ఆఫ్ యువర్ శాలరీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లోకి పంపించుకోవచ్చు. 5% అన్నా 2 to 3% అన్నా డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ, హౌఎవర్ యూ వాంట్ టు డూ. ఇది లిక్విడ్, ఇది కూడా లిక్విడ్ మనీనే. నువ్వు స్టాక్స్ అమ్మేసుకోవచ్చు కదా, మోస్ట్లీ స్టాక్స్లో పెట్టుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన స్టాక్స్. ఇది స్టాక్స్ దేనిలో ఇన్వెస్ట్ చేయాలనేది మరి ఇంకొక వీడియో తీస్తా కావాలంటే. నీ ఇష్టం వచ్చిన స్టాక్లు, ఇదంతా లిక్విడ్ మనీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు నువ్వు కదా. నీకు అత్యవసరం వచ్చి వాడుకోవాలంటే వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే. ఓకే, చెక్కింగ్, సేవింగ్స్లో ఎంత ఉండాలి, ఎంత సేవ్ చేసుకోవాలి మనీ నీకు. నీ శాలరీ ఎంత, నీ శాలరీని బట్టి 3 to 6 months వితౌట్ ఎనీ మనీ, వితౌట్ ఎనీ శాలరీ బతికేట్టుగా నీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవాలి డబ్బులు. వాట్ ఎవర్ ఈజ్ యువర్ సపోజ్ $1,000 అనుకోండి నీ జీతం పర్ మంత్. లెక్క కోసం చెప్తున్నా, ఎవరికి 1,000 ఉండదు ఇక్కడ, అందరికీ ఎక్కువనే ఉంటుంది. లెక్కలకి ఈజీ కదా 1,000 అంటే. సో 1,000 ఎనీవేర్ ఫ్రమ్ ఫర్ యూ, ఇఫ్ $1,000 పర్ మంత్ నీ శాలరీ అయితే ఎనీవేర్ ఫ్రమ్ 3,000 to 6,000 ఇన్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవాలి. డిపెండింగ్ 3,000 పెట్టుకోండి వీలు కాకుండా ఉంటాయి ఇన్ సేవింగ్స్ అకౌంట్. దట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ లిక్విడ్ మనీ. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి. అది అర్జెంట్ పనులు ఉంటాయి కదా, కొన్ని అత్యవసరమైన కార్యక్రమాలకు పెట్టుకోవాలి. అది ఎప్పుడు డోంట్ యూజ్ దిస్ మనీ అన్లెస్ ఇట్ ఈస్ డయర్ నెసెసిటీ. దానికోసమే పెట్టుకోవాలి. ఇది 6,000 కూడా చేసుకోవచ్చు. 6 months వరకు పెట్టుకుంటే ఐడియల్ అంటాడు వాడు. మీకు చేత కాదు నాకు 6 months వరకు పెట్టుకోలేను అనుకుంటే దట్స్ ఫైన్ టూ. ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ గుడ్ బంగారం అంటే ఇది కదా. ఒక బ్యాంక్ అకౌంట్ కొన్నిసార్లు 2 to 3 బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 1 గోల్డ్ అకౌంట్ అని పెట్టుకోండి. గోల్డ్కే ఎవ్రీ మంత్ నీ శాలరీ నుంచి $500 లేకపోతే 300 200 ఆ గోల్డ్ అకౌంట్లోకి పంపించుకోండి. దాన్ని మీరు చూడకూడదు, అప్పుడప్పుడు చూసుకోవాలి, బట్ దాన్ని వాడకూడదు. ఎవ్రీ ఇయర్ కొనుక్కోండి దాంతో, గోల్డ్ కొనుక్కోవడానికి కూడా. అట్లా గోల్డ్ కొనుక్కోవడానికి కొంచెం డబ్బు సేవ్ అయిపోతుంది. దట్స్ యూజ్ ఓన్లీ ఫర్ గోల్డ్. లేదా గోల్డ్ తగ్గినప్పుడు పోయి కొనడము, దానికి రెడీగా పెట్టుకొని ఉండాలి డబ్బు. గోల్డ్ తగ్గినప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా మాత్రం ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ మనీ టు బై గోల్డ్. ఓకే, అది గోల్డ్ అకౌంట్ అని పెట్టుకోవటం మన ఇండియన్స్ కోసమే. ఇది మేము చేస్తాం, కొంచెము అట్లా పెట్టుకొని ఉంటాము. గోల్డ్ తగ్గినప్పుడు కొంటాము. సో దట్ ఈస్ అబౌట్ ఓన్లీ లిక్విడ్ మనీ. ఎనీ టైమ్ యూ కెన్ యూజ్ ఇట్. యాడ్ హాక్ మనీ కూడా అనొచ్చు దాన్ని, అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి. ఓకే, స్టాక్స్ ఈజ్ లిక్విడ్ మనీ టు. గోల్డ్ కూడా లిక్విడ్ మనీనే, మనం అమ్ముకోవచ్చు కదా గోల్డ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎమర్జెన్సీ టైంలో. ఇదంతా ఎమర్జెన్సీ ఫండ్. ఇది ఎనీవేర్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఎనీవేర్ ఫ్రమ్ అట్లీస్ట్ 10 to 12 months బతికేట్టుగా ఉండాలి. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ అయితే 3 to 6 months. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ డబ్బులు. ఈ స్టాక్స్ గోల్డ్ అమ్మకూడదు. ఇది మళ్ళీ దీనికి డబల్ ఉండాలి. సో 1 year వరకు నువ్వు జీతం లేకుండా బతికేట్టుగా పెట్టుకోవాలి. లిక్విడ్ క్యాష్ ఉండాలి నీ దగ్గర. గోల్డ్, స్టాక్స్. గోల్డ్ ఈజ్ ది లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు సెల్. బట్ స్టాక్స్ ఇవన్నీ ఈ 3. ఓకే, ఇది లిక్విడ్ మనీ. ఇంకోటి ఏంటంటే
పర్మనెంట్ మనీ అని ఉంటుంది. ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ. సో కొన్ని కంపెనీసే రిటైర్మెంట్ అకౌంట్లకి డబ్బులు వేస్తుంటాయి పర్ ఇయర్. మ్యాచింగ్ 401k మ్యాచ్, రాత్ 401k రాత్, అవన్నీ ఉంటాయి. దానిలో అంతా పార్టిసిపేట్ కాండి మీరు, ఖచ్చితంగా పార్టిసిపేట్ కావాలి. మ్యాక్సిమైజ్ చేస్తే మ్యాక్సిమైజ్ చేయండి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. నువ్వు మ్యాక్సిమైజ్ చేస్తే డిపెండింగ్ అపాన్ యువర్ జాబ్ అండ్ స్టేట్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. కొన్ని స్టేట్స్ ఇంత పర్సెంటేజ్ సబ్జెక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ మ్యాక్సిమమ్ అని ఉంటుంది. $8,000 $10,000 మ్యాక్సిమమ్ అని ఉంటుంది. సో నీ కంపెనీ $8,000 to $10,000 కంట్రిబ్యూట్ చేసేది, బట్ యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ది 401k అమౌంట్. ఇదంతా రిటైర్మెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇది నీకు దీన్ని యూజ్ చేయలేవు, నీ కనపడం కూడా కనపడదు. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ సేవింగ్ మనీ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఇండియాలో మాదిరి ఇక్కడ ఏమి రిటైర్మెంట్లో గవర్నమెంట్ ఇయ్యదు కదా, అన్ని ప్రైవేట్ కంపెనీలే కదా. సో యు ఆర్ సేవింగ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. ఇక్కడ కూడా స్టాక్స్ కూడా కొన్ని లాంగ్ టర్మ్ స్టాక్స్ కొని రిటైర్మెంట్ అకౌంట్లోకి వేసుకోవచ్చు. ఈ డబ్బులతో కూడా స్టాక్స్ కొనవచ్చు మీరు. 401kలో మీరే మేనేజ్ చేసేయచ్చు. మీకు స్టాక్స్ పైన నాలెడ్జ్ బాగుంది, నేనే చేసుకుంటానంటే నువ్వే చేసుకోవచ్చు. కానీ నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేనంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ది బెస్ట్ కంపెనీస్ ఆర్ లిబర్టీ మ్యూచువల్. లిబర్టీ మ్యూచువల్ మేము ఇస్తుంటాము, చాలా మంచి రిజల్ట్ ఇస్తుంటుంది. ఫిడెలిటీ రాస్తా, ఇదంతా రిటైర్మెంట్ అమౌంట్ కోసము. కంపెనీ పేరు రాస్తా, ఫిడెలిటీ, లిబర్టీ మ్యూచువల్. ఈ రెండు పెద్ద కంపెనీస్, చాలా పెద్ద కంపెనీస్. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దెమ్. వాళ్ళే చూసుకుంటారు. ఐ థింక్ యూ హ్యావ్ టు పే 0.1 to 0.5 to 0.1% ఎంత నీ డబ్బులో ఎంత ఉంటుందో, నీ రిటైర్మెంట్ అమౌంట్లో ఎంత ఉంటుందో కట్ చేసుకుంటారు. దే మేనేజ్ ఇట్ గుడ్. వాళ్ళకి నువ్వు అడ్వైస్ కూడా చేయొచ్చు, నువ్వు ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నావా, లేదా అగ్రెసివ్గా చేయాలనుకుంటున్నావా. నాకు అగ్రెసివ్ వద్దు, నేను చాలా కన్సర్వేటివ్ పోతానంటే బాండ్లో చేస్తారు ఎక్కువ, లేకపోతే స్టాక్స్లో చేస్తారు. స్టాక్స్ ఈజ్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్. వెన్ యూ ఆర్ యంగ్ దే డూ ఇట్ ఇన్ స్టాక్స్, అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. యాజ్ యూ గెట్ ఓల్డర్ దే గో ఇన్ టు బాండ్స్. బాండ్స్ ఆర్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. సో దే గో ఇన్ టు బాండ్స్. దట్స్ హౌ దే డూ ఇట్. సో ఇది జస్ట్ రిటైర్మెంట్ అమౌంట్. ఇవి దే ఆర్ డిఫరెంట్ టైప్స్. రాత్ అని ఉంటుంది. రాత్ అని ఉంటే ఇప్పుడే ట్యాక్స్ కట్టేస్తాం. నాన్ రాత్ ఫండ్స్ అని ఉంటాయి. నాన్ రాత్ ఫండ్స్ అంటే ట్యాక్స్ తర్వాత కట్టాలి. వెన్ యూ టేక్ అవుట్ ది మనీ ఆఫ్టర్ 65 or 68 ఏదో పెట్టుకొని తీసేటప్పుడు కట్టాలి. ఐ అడ్వైజ్ యూ టు గో టు రాత్ నౌ. ఇప్పుడే ట్యాక్స్, అప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ ఎట్లుంటుందో తెలియదు కదా మనకు. వై డూ దట్? ఇప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ తెలుసు కదా. అట్లీస్ట్ యూ నో దట్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ ఇన్ ద బ్యాంక్. ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడే రాత్ చేసుకోవడం మంచిది. వద్దు నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నేను సేవ్ చేసుకోవాలి అనుకుంటే నాన్ రాత్ చేసుకోండి. అదంతా మీకు డిడక్షన్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఇంకొక వే టు సేవ్ మనీ ఈజ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మనీ సేవ్ చేసుకోవచ్చు దాంట్లో. ఇట్లా కూడా ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. వాట్ ఎవర్ యూ స్పెండ్ మనీ ఆన్ హెల్త్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్. సో దాన్ని ఒక హెల్త్ ఫండ్ అని ఉంటుంది ఒకటి, దానిలోకి పెట్టుకుంటే అదంతా డిడక్టబుల్ అయిపోద్ది. ఇట్లా కూడా సేవ్ చేసుకోవచ్చు నువ్వు డబ్బులు, హెల్త్ ఇన్సూరెన్స్లోకి కూడా వేసుకొని. సో ది నెక్స్ట్ థింగ్ ఈజ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు. సో ఇదంతా తుడిపేస్తా. లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా మంది క్వశ్చన్లు అడుగుతుంటారు, ఎంత పెట్టాలని డెత్ బెనిఫిట్ అని. డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ, నీ శాలరీ ఎంత ఉందో వాడు ఏమంటాడంటే 10 to 15 times ఆఫ్ యువర్ శాలరీ, ఆర్ నీ చేతనైతే 15 to 20 times ఆఫ్ యువర్ శాలరీ. వాట్ ఎవర్ ఈజ్ యువర్ శాలరీ, 100,000 అనుకో నీ శాలరీ, 100,000 డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ కిడ్స్తో ఉంటాడు. 100,000 నుండి 1 kid ఉంటే 10 to 15 times, 2 kids ఉన్నారంటే 20 times. అట్లా
సో 100,000 అంటే 1 million to 1.5 million డెత్ బెనిఫిట్. 2 kids ఉంటే 2 million 2 to 2.5 million డెత్ బెనిఫిట్. అట్లా మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి మీ కంఫర్ట్ లెవెల్ బట్టి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోండి, డిపెండింగ్ అపాన్ యువర్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్. దిస్ ఇస్ పర్సనల్ ప్రిఫరెన్స్. జనరల్ రూల్ అయితే చెప్తారు వాళ్ళు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, మరీ ఎక్కువ పెట్టుకోనియరు, నీ జీతం బట్టే ఉంటుంది అది కూడా. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టర్మ్ అండ్ పర్మనెంట్ ఏంటంటే, టర్మ్ అయితే నువ్వు మంత్లీ డబ్బు తక్కువ కొడతావు, మంత్లీ ఇది కట్టాలి కదా డబ్బు, దానికి తక్కువ కడుతుంటావు, ప్లస్ డబ్బులన్నీ వెళ్ళిపోతుంటాయి. యూ విల్ నాట్ గెట్ ఎనీ మనీ బ్యాక్, నో మనీ బ్యాక్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్, నో మనీ బ్యాక్ అట్ ఆల్. పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్లో దీనికంటే ఎక్కువ కట్టాలి. సపోజ్ నీకు ఒక 2 million డెత్ బెనిఫిట్ కావాలనుకోండి, అట్లీస్ట్ $20,000 per year కట్టాలి. అట్లా వాడే చెప్తాడు. మీరు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పెట్టుకొని, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ద్వారా పోతే బాగుంటుంది మీకు. అతన్ని పెట్టుకొని అతనే చెప్తాడు ఎంతెంత కట్టాలని. సో అరౌండ్ $20,000 per year కట్టాలి. సో దీనికైతే 2 million డెత్ బెనిఫిట్ డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు కదా, నీ హెల్త్, ఏజ్, సిగరెట్ తాతావా, నీ జాబ్ బట్టి నువ్వు ఎంతలా ఉన్నావు, మరీ ఒబీస్ అయితే పెరుగుతుంది. అట్లా ద బెస్ట్ హెల్తీ యంగ్, నో ప్రాబ్లమ్స్, నాన్ స్మోకర్, నో బ్లడ్ ప్రెషర్, నో ఫ్యామిలీ ఇష్యూస్ అయితే చాలా కంపెనీలు అడ్వర్టైజ్ చేస్తుంటాయి కదా, $1 per day, $2 per day, ఏదో $5 per day. మీ ఇష్టం వచ్చిన దానిలోకి వెళ్ళిపోండి. డబ్బులు ఎక్కువ కట్టలేను నేను, స్టిల్ ఐ వాంట్ ఫ్యామిలీ సెక్యూరిటీ, నేను మంత్లీ ఎక్కువ కట్టలేను అనుకున్న వాళ్ళు టర్మ్కి వెళ్ళండి. డబ్బులు కట్టగలను, ఐ హ్యావ్ సమ్ స్పేర్ మనీ అన్నోళ్ళు పర్మనెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. ది అడ్వాంటేజ్ 20,000 కట్టి అడ్వాంటేజ్ లేకపోతే వేస్ట్ కదా. 20,000 ఏమవుతుంటుందంటే నీ రిటైర్మెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ఇది ఒక ఫండ్, రిటైర్మెంట్ ఫండ్. దీన్ని కూడా వాళ్ళు నీ కంపెనీని బట్టి మేనేజ్ చేస్తారు, కంపెనీలో మేనేజ్ చేస్తారు. బట్ ది ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దిస్ మనీ. సో ఈ $20,000 రిటైర్మెంట్ ఫండ్లోకి వెళ్ళిపోతుంటాయి, బట్ ది కంపెనీలే మేనేజ్ చేస్తాయి. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దిస్. సో మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ విల్ యూ కెన్ టేక్ ఇట్ అప్. వాడు ఒక పెద్ద లిస్ట్ కూడా ఇస్తాడు, ఒక చార్ట్ కూడా ఇస్తాడు. ఎప్పుడు స్టాప్ చేస్తే ఎంత మిగులుతుంది, ఎంత డబ్బులు మిగులుతాయి, 65 తర్వాత ఎంత విత్డ్రా చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ బేసికలీ అనదర్, ఇట్ ఈస్ ఎ లైఫ్ ఇన్సూరెన్స్ కమ్ రిటైర్మెంట్ ఫండ్. కొద్దిగా డబ్బులు ఎక్కువ కట్టాలి, మేబీ అరౌండ్ ఇఫ్ యూ స్పేర్ మనీ ఆఫ్ $15,000 to $20,000 per year ఇది చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్గా నీ రిటైర్మెంట్ ఫండ్లోకి వెళ్ళిపోతుంటుంది. సో వాడు ఏం చెప్తాడంటే, నీ రిటైర్మెంట్ ఫండ్లోకి ఇప్పటి నుంచి వెన్ యూ ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్, యాజ్ యూ గ్రో ఓల్డర్ యువర్ రిటైర్మెంట్ ఫండ్ షుడ్ ఇంక్రీజ్. సో మీరు 30 to 40 మధ్యలో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ 401k అండ్ లైఫ్ ఇన్సూరెన్సు అండ్ ఆల్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్లు అట్లీస్ట్ 15 to 20% ఉండాలంటాడు ఆఫ్ యువర్ శాలరీ. చేస్తే మంచిది అంటాడు వాడు. సో అది డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ చేసుకోండి, వీలైతే చేసుకోండి. బట్ ఇది ఓన్లీ ఫర్ మీకు ఈ డబ్బులు వాడాలంటే వాడలేరు అస్సలు. సో మేక్ షూర్ దట్ దిస్ ఈజ్ ఆల్ యువర్ స్పేర్ మనీ బిఫోర్ యూ గో ఇన్ టు దిస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండింగ్. జస్ట్ లైక్ 401k లోన్లు తీసుకోవచ్చు, కానీ ఇంట్రెస్ట్ రేట్ చాలా ఉంటుంది, అంత ప్రాఫిటబుల్ కాదు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఇట్ మేక్ షూర్ దట్ దిస్ ఈజ్ ఆల్ యువర్ స్పేర్ మనీ. ఓకే, కిడ్స్ కాలేజ్ ప్లాన్ ఉంటుంది 5 to 9 అని ఉంటుంది. మీరు కనుక్కోండి, ఈచ్ స్టేట్కు డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. కనుక్కోండి మీ స్టేట్ ప్లాన్ మంచిదా కాదా అని. కొన్ని స్టేట్ల ప్లాన్లు మంచిగా ఉండనప్పుడు మీరు మీ సొంతంగా చేసుకోండి. దిస్ ఈస్ ఫర్ కిడ్స్ కాలేజ్ ఫండ్. ఇది ఈచ్ స్టేట్కి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కదా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కదా, ఫెడరల్ రూల్స్ ఏమి ఉండవు.
దాన్ని 529 అంటారు. ఆ 529 అని ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కన్నా లేకపోతే ఫైనాన్షియల్ కన్సల్టెంట్ చెప్పినా కానీ చెప్తాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ 529 అడగండి. ఈచ్ స్టేట్లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో ఫాలో దోస్ రూల్స్ అండ్ మ్యాక్సిమైజ్ ఇట్ ఫర్ ఈచ్ కిడ్ వాట్ ఎవర్ అండ్ మ్యాక్సిమైజ్ ఇట్ టిల్ యూ గెట్ ట్యాక్స్ బెనిఫిట్. దీంతో ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది, బట్ లిమిటేషన్ ఉంటుంది. ఈచ్ పేరెంట్ కెన్ డొనేట్ సో మచ్ మనీ ఇంటూ 529K విత్ ట్యాక్స్ బెనిఫిట్ అని. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పెట్టండి, ఎక్కువ కూడా. బట్ స్టార్ట్ యంగ్, స్టార్ట్ వెరీ యంగ్. పుట్టిన వెంటనే స్టార్ట్ చేసేసించు. ఆ పాప బాబు పేరెంట్ పెడితే when they are 20 years old, సో దే హ్యావ్ ఎ గుడ్ మనీ. మీరు సడన్గా డబ్బులు లేవు అని బాధపడనక్కర్లేదు, వాళ్ళ డబ్బులతో వాళ్ళే చదువుకుంటారు. బట్ యూ నీడ్ టు కాంట్రిబ్యూట్ లిటిల్ బిట్, బట్ అంత టఫ్ ఉండదు నీకు అప్పుడు. ఇప్పటి నుంచి సేవ్ చేస్తే ది ట్రిక్ ఈజ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది కదా మనకు, సో దాన్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. సో యూఆర్ సేవింగ్ మనీ నావ్ అండ్ దీస్ ఆర్ ఆల్సో ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్స్. దట్స్ వై యూ నీడ్ టు ఫైండ్ అవుట్ from your colleagues or from your friends or investment guides or investment financial consultants you trust. మీరు నమ్మకమైన వాళ్ళతోనే మాట్లాడి కనుక్కోండి. మంచి మా స్టేట్ది ఎట్లా ఉంది. కొన్ని స్టేట్లో చాలా బాగుంది, కొన్ని స్టేట్లో దరిద్రంగా ఉంటుంది. సో చూసి ఇన్వెస్ట్ చేసుకోండి దీంట్లోకి. అండ్ దిస్ ఈస్ హౌ యూ ఇన్వెస్ట్ అండ్ సేవ్ మనీ. ఇది జస్ట్ ఓవర్వ్యూ of how to save money and how to invest money and how to save money to retirement funds. So డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలి అని ఇది మాకు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ చెప్తే తెలిసింది. ఇక్కడ మనకు చాలామందికి తెలీదు. ఇప్పుడు నేను రెసిడెన్సీ చేసిన వెంటనే ఐ హ్యాడ్ 10 to 20 టైమ్ బిగ్ జంప్ ఇన్ ది శాలరీ. మనకు అర్థం కాదు. సో ఈ వీడియో చూస్తే కొంచెం ఐడియా వస్తుంది, ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎంతవరకు మనం చేసుకోవాలి అని. ఇంకా ఇట్లాంటి వీడియోస్ తీయాలంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. వీ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. అగైన్ మా ఛానల్ పేరు మన తెలుగు USA Vlogs. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ encourage us to post more videos. Thank you.